అమరావతి రాజధాని పేరుతో అవినీతి అడ్డాగా అమరావతిని మార్చి గత ప్రభుత్వ హయాంలో వాణిజ్య రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కృషి చేస్తే ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఒక డ్రగ్స్ రాజధానిగా, డ్రగ్స్ మాఫియా రాజధానిగా, గంజాయి మాఫియా రాజధానిగా, భూదోపిడీకి రాజధానిగా, మద్యం మాఫియాకి రాజధానిగా, అక్రమాలకి దౌర్జన్యాలకి రాజధానిగా మార్చడం అనేది ఈరోజు చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ విశాఖపట్నానికి కానీ పెట్టుబడులు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అవినీతిమయమైన అమరావతికి ఎక్కడ పెట్టుబడులు రావో, ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రచారాలకు మాత్రమే, ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పరిమితం చేసి పేపర్లో ప్రకటనలో లేదా టీవీలో ప్రకటనలు మాత్రమే ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది ఈరోజు కనపడతా ఉంది. రెండో వైపు అడుగడుగున పెట్టుబడుల పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో, పరిశ్రమల పేరుతో, పర్యాటక ప్రాజెక్టుల పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూముల్ని ఏ విధంగా పప్పు బెల్లాల్లా వారి వెనకున్న తొత్తులకి, కార్పొరేట్ వ్యక్తులకి ఏ విధంగా దోచిపెట్టారో మనం చూసాం. ఒకవైపు ఈ దోపిడీ కొనసాగుతోంది, రెండో వైపు ఈ ప్రాంతంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్న రాత్రి 10 గంటల సమయంలో మారిక వలసలో ఉన్న గురుకుల పాఠశాలలో ఆ విద్యార్థులు పడుకుని కలలు కంటూ రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది, రేపు పాఠశాల పరిస్థితుల గురించి వారి కలలు కనే సమయంలో అర్ధరాత్రి 10 గంటలకి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నట్టు బూట్లు చప్పుడు, అడావడి, అధికారుల బెదిరింపులతో మీరు మీ బ్యాగులు సర్దుకోండి, మీ బట్టలు సర్దుకోండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి వేరే చోటకి తరలిస్తున్నాం అంటే పాపం ఆ చిన్నారులు అర్థం కాక అర్ధరాత్రి వేళ ఏమైందో అర్థం కాని పరిస్థితిలో కన్నీటి పర్యంతమై అధికారులు కానీ అధ్యాపకులు కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని మేము ఇక్కడే చదువుకుంటాం, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు, మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించొద్దు, లేదంటే మా తల్లిదండ్రుల్ని ఒకసారి పిలవండి అంటే అర్ధరాత్రి 12-1 గంట సమయంలో ఎక్కడో కొండ కోణంలో ఉన్న ఆ గిరిజన బాలబాలికల తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ తల్లిదండ్రులు స్పందించట్లేదని ఆ పిల్లల్ని బెదిరించి, ఆ పసికందుల్ని బెదిరించి 480 మంది మారిక వలస గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని చాలా దౌర్జన్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి ప్రాంగణానికి పేరుతో దాన్ని ఖాళీ చేయించి ఈరోజు సబ్బవరం లేకపోతే పార్వతీపురం లాంటి చోటకి వారిని తరలించడం జరిగింది. పాపం ఆ బిడ్డల కన్నీళ్లు కానీ వారి అత్తనాదాలు కానీ వర్ణనాతీతం. అంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాక్షస పాలనలో ఉన్నామా అనే దానికి నిదర్శనం ఏంటంటే చేయండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అభివృద్ధి చేయండి, దానికి సెపరేట్ ప్రాంగణాన్ని నిర్మాణం చేయండి, అంతే తప్ప ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా 480 మంది గిరిజన విద్యార్థుల్ని దౌర్జన్యకాండతో తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన విద్యాశాఖ మంత్రి కానీ లేకపోతే సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ
వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు విద్యారంగానికి సంబంధించి ఈ విధంగా, రెండో వైపు చూసాం గత కొన్ని రోజులుగా విశాఖపట్నానికి సంబంధించి ఏ వీధిలో చూసినా, ఏ రోడ్లో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా గంజాయి, డ్రగ్స్, విచ్చలవిడిగా కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలోని కూడా వీధికి ఒక బెల్ట్ షాప్తో పాటు కల్తీ మద్యం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటంటే, ఆయన సంపద సృష్టి అంతా కూడా కేవలం గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, విచ్చలవిడిగా మద్యం వ్యాపారాల ద్వారా మాత్రమే ఈరోజు ఆయన ఆదాయ వనరులుగా మార్చుకున్నారనే దానికి నిదర్శనం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఈ దోపిడీలు. నిన్నటికి నిన్న విశాఖపట్నం నగర శివారులో ఒక రిసార్ట్లో రేవ్ పార్టీ నిర్వహించి, ఆ రేవ్ పార్టీలో తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అమ్మాయిల కోసం కొట్లాడుకుని మద్యం మత్తులో, గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో అమ్మాయిల కోసం కొట్లాడుకుని సంఘటన నిన్న. అంటే మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి, రాష్ట్రం యావత్తు ఏ విధంగా ఉందో మనకు తెలుసు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ ప్రాంతంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ, ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న జీవనం సాగిస్తున్న ఇతర రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలను కానీ ఎంత అభద్రతా భావానికి గురి చేస్తున్నారనేది వరుసగా విశాఖపట్నంలో జరుగుతున్న ఈ సంఘటనలే నిదర్శనం. రెండోది, ఒకవైపు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ పెద్ద మనిషి, ఈ తెలుగుదేశం కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీరు ఎలాగో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక, వీరి డొల్లతనంతో, వీరి ప్రచార ఆర్భాటాలతో, వీరికి సరైన సమాచారం లేక ఏ విధంగా వ్యవసాయాన్ని అటకెక్కించారో, రైతులు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పార్టీకి సంబంధించిన విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలిసింది. విశాఖపట్నంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనటువంటి నీటి కరువు. ఈరోజు మంచినీటి కోసం కూడా ఈరోజు విశాఖపట్నం ఉన్న ప్రజలు వెల్వెల్లాడుతూ ఉన్నారు. ఈ విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు కూడా కూటమి పార్టీకి చెందిన వారే. ఒక శాసనసభ్యుడు జనసేన పార్టీకి, మిగతా శాసనసభ్యులందరూ కూడా వెన్నుపోటు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ. కానీ వీళ్ళెవరూ కూడా ఈ రోజు వరకు కూడా గత 2 నెలలుగా తాగునీటి కోసం కటకటలాడుతుంటే నగర ప్రజలు దాని మీద స్థానిక శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, ఎలాగో ఈ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం లేదు, ఎప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి ఆయన ఎప్పుడో వస్తూ ఉంటాడు, ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికి కూడా తెలియదు. దీని మీద సమీక్ష చేసిన పాపాను కూడా పోలేదు. ఈరోజు నీటి ట్యాంకర్ల దోపిడీ, ఇది మనం చెప్తుంది కాదు. వెన్నుపోటు పార్టీకి వత్తాసు పలికే ఒక పత్రికల్లో, వెన్నుపోటు పార్టీకి వత్తాసు పలుకుతున్న ఒక పత్రికలో వస్తున్న కథనాలు, నీటి ట్యాంకర్ల దోపిడీ, ప్రజల ఇబ్బందులు ఆసరాగా తీసుకుని భారీగా నీటి విక్రయాలు అని ఒకరోజు, పట్టపగ్గాలు లేని ట్యాంకర్ల దోపిడీ ఇంకొక రోజు, నీటి భద్రత కోసం, నీటి సరఫరా కోసం, నీటి ఎద్దడిని, వాతావరణ పరిస్థితుల్ని, వర్షాభావ పరిస్థితుల్ని,
అంచనా వేసి కనీస ప్రణాళిక కూడా రూపొందించని జీవీఎంసీ అధికారులు. ఇంకొక రోజు ఇది వెన్నుపోటు పార్టీకి ఒత్తాసు పలికే పార్టీ సంబంధించిన పత్రికలు వచ్చిన కథనాలే. ఇవన్నీ కూడా ఒకవైపు నీటికి సంబంధించి కటకట అంటే అష్ట కష్టాలు అంటాం జనరల్గా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు అష్ట కష్టాలు, విద్య, మౌలిక సదుపాయాలు, మంచినీటి కొరత, వైద్యానికి సంబంధించి కేజీహెచ్లో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేజీహెచ్ హాస్పిటల్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ వార్డ్ని ఆధునిక అంగులతో రూపొందించి గతంలో కేజీహెచ్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితుల నుంచి మంచి వైద్యం కావాలి, మెరుగైన వైద్యం కావాలంటే, పేదవాడు ఆరోగ్యానికి భద్రత కావాలంటే కేజీహెచ్కి వెళ్ళొచ్చు, కేజీహెచ్లో మంచి భద్రత లభిస్తుందనే పరిస్థితులను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితుల నుంచి ఆ రోజు వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా కేజీహెచ్లో మెరుగైన నాణ్యమైన భద్రత కల్పించే వైద్యాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఈరోజు కేజీహెచ్లో పరిస్థితులు అత్యంత దయనీయమైన స్థితిలో, అత్యంత దీనస్థితికి దిగదార్చిన ఘనత ఈ వెన్నుపోటు పార్టీకి చెందుతుంది. ఈరోజు వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో కేజీహెచ్లో గందరగోళ పరిస్థితులు. ఎప్పుడు ఏ డాక్టర్ అందుబాటులో ఉంటాడో, ఎప్పుడు ఏ టైంలో సర్జరీలకు సంబంధించి డాక్టర్స్ అందుబాటులో ఉంటారో కూడా తెలియని పరిస్థితులు, మందుల కొరత. దీన్ని ఆసరాగా తీసుకుని అక్కడున్న పరిస్థితులు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో చేసే మెడికల్ సర్వీసెస్ సంబంధించి, సర్జరీకి సంబంధించి, ట్రీట్మెంట్లకు సంబంధించి ఎంతమంది పేషెంట్లు వచ్చినా చేసే పరిస్థితుల నుంచి వీరు ప్రైవేట్ హాస్పిటల్తో టైఅప్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్తో ఒప్పందాలు చేసుకుని ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తే పేదవాడి నడ్డి విరిచి పేదవాడి ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టే విధంగా ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ, ప్రజారోగ్యానికి సంబంధించి ఒకవైపు జూనియర్ల డాక్టర్ల సమ్మె. అంటే వైద్యం లేదు, విద్య లేదు, మంచినీటి సదుపాయాలు లేవు. ఒకవైపు విచ్చలవిడితనం, దోపిడీలు, గ్రావెల్ దోపిడీలు, ఇసుక దోపిడీలు, భూ ఆక్రమణలు, భూ దోపిడీలతో ఈరోజు ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకొచ్చారో మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న కాక ఒక 4 రోజుల క్రితం కంచరపాలెంలో విశాఖపట్నం నగరంలో ఒక సంఘటన జరిగింది. గంజాయి మత్తులో గంజాయి అమ్మే వ్యాపారస్తులే ఒక వ్యక్తిని ఎంత దౌర్జన్యంగా కొట్టి చంపారనేది కూడా మనందరం కూడా చూసాం. దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధి కూడా స్పందించిన పాపాన పోలేదు. విశాఖపట్నం నగర నడిబొడ్డిన గంజాయి వ్యాపారం చేసే వ్యక్తులు గంజాయి మత్తులో ఒక వ్యక్తిని దౌర్జన్యంగా దాడి చేసి హత్య చేస్తే దానిపైన ఈరోజు వరకు కూడా స్పందించలేదు. ఆగస్టు నెల 4వ తారీఖున అగరంపూడి దగ్గరున్న ఒక మాల్ వెనుక ఒక అపార్ట్మెంట్లో ఒక రెసిడెంట్, రెగ్యులర్గా ఉండే రెసిడెంట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యంగా వెళ్ళి రెగ్యులర్గా ఆయనకి ఏదో బీపీ షుగర్ సంబంధించిన మందులు తీసుకోవడానికి కానీ బయటికి వెళ్ళిన తర్వాత వనమా సూర్యనాగేశ్వరరావు ఈయన అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది ఆగస్టు 4వ తారీఖున.
దానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఏదైతే మీరు చెప్తున్నారో అలాంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఆయనకి లేవు అని ఆయన మరణం పైన అనుమానాలుండి ఆ అపార్ట్మెంట్కి సంబంధించి ఆయన ఇంటికి వెళ్ళిన పరిసరాలకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తే అక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తే ఆగస్టు 10వ తారీఖున ఆ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలు భార్య కంప్లైంట్ రైజ్ చేస్తే ఈ రోజు వరకు కూడా దానిపైన ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కనీస చర్యలు కూడా తీసుకోకుండా ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో, ఎవరైతే నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే ఈరోజు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అసలు మనం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం నగరంలో సంబంధించి ఇంత దురదృష్టమైన సంఘటనలు కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కానీ నిన్న రాత్రి జరిగింది కానీ నిన్న రాత్రి రేవు పార్టీకి సంబంధించి కావచ్చు, ఒక గురుకుల పాఠశాలకు సంబంధించి అర్ధరాత్రి 10 గంటల తర్వాత వారి కళల్ని తూట్లు పొడుస్తూ పాపం గిరిజన విద్యార్థులు తల్లిదండ్రుల వారి ఆశలపై నీళ్లు చల్లి ఎక్కడ పంపించారో కూడా తెలియకుండా వాళ్ళని విడదీసి 4 ప్రాంతాలకు పంపించడం. ఒకవైపు భూదోపిడి, మరోవైపు నీటి ఎద్దడి. ఎక్కడ చూసినా నగరం మొత్తం ఎక్కడ చూసినా ఒక్క రోడ్డు ఈ విశాఖపట్నం నగరంలో ఒక్క 2 కిలోమీటర్లు నియోజకవర్గాల పరిధిలో ఈరోజు ఎక్కడ కూడా సాఫీగా ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎక్కడ చూసినా దుర్భరమైన డ్రైనేజ్ వ్యవస్థ, పారిశుధ్య వ్యవస్థ, దౌర్భాగ్యమైన డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి కొరత, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అయ్యి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి అప్పుడే 3 నెలలు కావస్తుంది. వీళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా నేటివిటీ సర్టిఫికెట్కి సంబంధించి విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన చేసుకునేదానికి గత 4 నెలలుగా సచివాలయ పరిధిలో కావచ్చు, ఎంఆర్ ఆఫీసుల పరిధిలో కావచ్చు, ప్రతి చోట కూడా పడిగాపులే. విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. అంటే ఒక అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ కూడా ఈరోజు భ్రష్టు పట్టించి డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక మాఫియా, డ్రగ్స్ మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి, అవినీతి రాజధానిగా అమరావతిని చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నారు. మనందరం కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కటి కాదు, అష్ట కష్టాలు అనే దానికి నిదర్శనాలు ఏంటంటే ఈయన చేస్తున్న ఈ రాక్షస పాలన, ఈ అసమర్థ పాలన, చేతగాని పాలన. మొన్న ఆగస్టు 1వ తారీఖున విశాఖపట్నం ఎయిర్పోర్టుకు సంబంధించి చాలా ఆర్భాటంగా పెద్ద ఎత్తున అదిరింపులు బెదిరింపులతో విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు తెల్లవారుజామున 5-6 గంటలకు బస్సు ఎక్కి మోడీ గారి మీటింగ్కి లేకపోతే వెన్నుపోటు పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి మీరు రాకపోతే మీ వాటర్ కనెక్షన్లు కూడా కట్ చేస్తామని ఆర్పీల ద్వారా డ్వాక్రా సంఘాల వాళ్ళని బెదిరించి అదిరించి మీరు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మన 16వ తారీఖు నుంచో 17వ తారీఖు నుంచో దాన్ని ఆపరేషన్స్ కూడా మొదలవడం జరిగింది. ఈరోజు ఎయిర్పోర్టుకు సంబంధించి 7 మాస్టర్ ప్లాన్ రోడ్స్ చేస్తున్నాం, రోడ్స్ అన్నీ కూడా అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఈరోజు గందరగోళమైన పరిస్థితులు. ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం నగరం నుంచి దారేది, ఎయిర్పోర్ట్కి దారేదని ప్రజలు చర్చించుకునే పరిస్థితులు, ఏ విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో అనుసంధానం చేస్తానన్న రోడ్లు లేవు. ఏరో ఎక్స్ప్రెస్లను పెట్టారు. ఏరో ఎక్స్ప్రెస్లు అసలు ఏ టైంకి వస్తాయో, ఏ టైంకి తీసుకెళ్తాయో తెలియని గందరగోళ పరిస్థితులు.
ఒకవైపు పోనీ ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్ తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాలి, భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్దామంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు. ఈ దోపిడీ పార్టీకి వెన్నుపోటు పార్టీ దోపిడీ పార్టీకి సంబంధించి ఎయిర్పోర్ట్లో రోజులు తగువులు తగాదాలు తంటాలు. ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రశాంతంగా ప్రయాణికుడు ఈరోజు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణం చేసే పరిస్థితులు లేవు. అక్కడ యూజర్ ఛార్జీలు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కావచ్చు ఎయిర్పోర్ట్కి సంబంధించి. అదేవిధంగా ఒకవైపు కాలుష్యం. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంటే ఇన్ని విశాఖపట్నం కొన్ని దశాబ్దాలుగా గత 2 సంవత్సరాలుగా వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ప్రతి రంగంలోని ఈ ప్రభుత్వం అసమర్థ పాలనతో అష్ట కష్టాలు ఈ ప్రాంత వాసులు పడుతున్నారనే దానికే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. ఒకవైపు పోర్టు కాలుష్యానికి సంబంధించి మొన్నే వాళ్ళకి సంబంధించిన గెజెట్ పేపర్లోనే ప్రచురించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వెన్నుపోటు పార్టీకి వత్తాసు పలికే పేపర్లోనే రాయటం జరిగింది. ఈ దేశంలోనే విశాఖపట్నంలో కాలుష్యం అనేది గత సంవత్సర కాలంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా, చెన్నై లాంటి నగరాల కంటే కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది విశాఖపట్నం నగరంలోనే ఎక్కువగా ఉంది. దానికి కారణం ఈ వెన్నుపోటు పార్టీ తీసుకున్న నిర్ణయాలు. ఈ వెన్నుపోటు పార్టీ కేవలం ధనార్జనే ధ్యేయంగా విశాఖపట్నం పోర్ట్ నుంచి జరుగుతున్న ఏదైతే ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి గత ప్రభుత్వాల సమయంలో తీసుకున్న భద్రతా ప్రమాణాలు పాటించకుండా పొల్యూషన్ కంట్రోల్ చేసే విధానాలు ఏది ఉన్నాయో వాటి విషయంలో నిర్లక్ష్యం చేసి ప్రజల భద్రతని కాలుష్య నివారణ తీసుకునే చర్యల్ని గాలి కొదిలి ఈరోజు ఈ విధంగా ఈ పోర్టుకు సంబంధించి ద్వారా నగర ప్రజలు ఏ విధంగా వెల్వెల్లాడుతున్నారో మనం చూసాం. ఈ 2 సంవత్సరాల కాలంలోని వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోయారనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఎంతమంది ఊపిరితిత్తుల వ్యాధితో ఈ నగరంలో కేవలం పోర్టు కాలుష్యం వల్ల ఎంతమంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల, ఈ ప్రభుత్వంలో కాలుష్య నివారణకు తీసుకున్న దొల్లతనం వల్ల ఈరోజు ఎంతమంది ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది ఏదో సాక్షి పత్రికలోనో సాక్షి ఛానల్లోనే కూడా వచ్చింది కాదు. వెన్నుపోటు పార్టీకి సంబంధించి ప్రజల మనసులో ఉన్నది, ప్రజలు చర్చించుకున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య. ఇది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన సమస్య. కానీ దీని గురించి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పట్టించుకోరు, వెన్నుపోటు పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పట్టించుకోరు, వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులు పట్టించుకోరు. ఇది వెన్నుపోటు పార్టీకి సంబంధించి వత్తాసు పలికే పత్రికలు వచ్చిన కథనం పోర్టు కాలుష్యానికి సంబంధించి. ఇంకా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒకవైపు మొన్న ఎప్పుడో విద్యాశాఖ మంత్రి లోకేష్ విశాఖపట్నానికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయన శాఖకు సంబంధించి తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడతారండి. ఈరోజు ఈ రాష్ట్రంలో లోకేష్ ఆధ్వర్యంలో వసతి దీవెన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, విద్యా కానుకలు లేదు,
గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఇవన్నీ కూడా మూసివేస్తున్నారు నిర్వహణ లేక. గవర్నమెంట్ పాఠశాలల్లో దౌర్భాగ్యమైన పరిస్థితులు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో అభివృద్ధి చేస్తే ఉన్న స్థితి నుంచి నీచ స్థితికి ఈరోజు దిగజార్చిన ఘనత ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి మాత్రమే చెందుతుంది. ఆయన అన్ని విషయాలు మాట్లాడతారు. విద్యాశాఖకు సంబంధించి అన్ని సమస్యల్ని పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా మనం మాట్లాడటం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఈయన కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు అదే వెన్నుపోటు పార్టీకి సంబంధించిన పత్రికలో సిఎస్ఎఫ్ వెనక్కి అంటే కేంద్ర ప్రభుత్వం దశల వారీగా ఏ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందనే దానికి నిదర్శనం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అడుగు అడుగునా కూడా మన ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో ఉన్న విద్యా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క కళల్ని ఆశలపై నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఒకవైపు ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నింటినీ కూడా ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటూ ఉన్నారు. ఒకవైపు అవినీతికి అడ్డాగా అమరావతిని ఏ విధంగా అయితే మార్చారో డ్రగ్స్ రాజధానిగా విశాఖపట్నాన్ని మార్చి గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, అక్రమ మద్యం వ్యాపారాల ద్వారా ఈ నగర ప్రతిష్టని దిగజార్చుతూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా మన ప్రాంత రక్షణ కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాల వనరులు సంపూర్ణంగా సంపుష్టిగా ఉన్న ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం ఈ వెన్నుపోటు పార్టీ విధానాలపైన మనం పోరాటాలకి సిద్ధమవ్వాలని, అదేవిధంగా పోరాటం చేయకపోతే మనం మరింత నష్టపోతామని మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ వారికి మనవి చేస్తూ ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఈ సమస్యలన్నింటిపైన కూడా ప్రజలందరూ కూడా ఐక్యతతో రేపు పోరాటాలకి సిద్ధమవ్వాలని, మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, పోరాటాల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వం మెడలు వంచి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోగలుగుతామని తెలియజేస్తాం.